పరీక్షలు రాసే ప్రశ్నాపత్రం తయారు చేస్తారో అంటే టైప్ చేస్తారో వాళ్ళే ఎగ్జామ్ రాసి వాళ్ళకే పరీక్షల్లో మొదటి ర్యాంక్ వచ్చింది. దాన్ని గుర్తించి మెరిట్ లిస్టుల నుంచి వాళ్ళని పేర్లు తొలగించి రెండో మెరిట్ లిస్టు ప్రకటించడం జరిగింది. దీనివల్ల మనందరం చూస్తూ ఉంటాం, మన బిడ్డలను చదివించాలంటే ఎంత కష్టపడతాం. వాళ్ళు కూడా రాత్రి పగుళ్ళు కష్టపడి రకరకాల కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఎంతో వ్యయ ప్రయాసాల కోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తారు. అలాంటి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోతే సో ఎంత బాధ ఉంటుంది. సో ఎంతోమంది ఇప్పుడు నిన్న కూడా తిరుపతిలో ఒక ప్రముఖ డాక్టర్ యొక్క కూతురు చనిపోయింది. ఏమనంటే ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల రెండోసారి ఎగ్జామ్ 500 ఉద్యోగాలు సెట్ చేసుకున్నాడు. ఏది అమ్ముకోవడానికి అయితే ఏమో ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి. దానికి సంబంధించి 2% 3% పెంచాడు. దానితో పాటు 500 ఉద్యోగాలు సెట్ చేసుకున్నాడు. ఏది అమ్ముకోవడానికి అయితే ఏమో ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి. దానికి సంబంధించి 2% 3% పెంచాడు. దానితో పాటు 29 క్రీడలు ఉన్నటువంటి దాన్ని 65 క్రీడలకు పెంచాడు. అంటే 36 క్రీడలు అదనంగా చేర్చాడు. ఆ చేర్చినటువంటి దానిలో మరలా దాని సబ్జెక్ట్ వచ్చే ముందు ఇంకొకటి జిఏడి నుంచి జీవోఎంఎస్ నెంబర్ 47 విడుదల చేశారు. దాని ఏంటంటే ఎవరన్నా ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ తో వస్తే వాళ్ళు ఏమి పరీక్ష రాసేటువంటి అవసరంగా నేరుగా వాళ్ళకి సీట్ ఇచ్చేవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు కొడుకో కప్పం కడితే 15 లక్షలు 20 లక్షలు వీడి ఆడియోలు కూడా వైర్లేనే ఇచ్చేస్తే నేరుగా వాడి క్రీడా మైదానంలో దిగబడలే ఆడబడలే ఈ రోజు పరీక్షలు కూడా రాయకుండానే సీట్ వచ్చేటువంటి అవకాశం, ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. దానిలో భాగంగా ఎన్ని క్రీడలు పెట్టాడంటే నేను కూడా మాట్లాడాడు పాపం. ఎవరికి మీకు ప్యాకాటకి బ్రిడ్జ్ గేమ్ కి తేడా తెలుసా అని చెప్పి మాట్లాడుతున్నాడు. బ్రిడ్జ్ గేమ్ అనేటువంటి ఒకటి, అది పేక మొక్కలతో ఆడేటువంటి గేమ్. మేమేం చెప్పామంటే చంద్రబాబు నాయుడుకున్నంత పాండిత్యం మా ఊరికి లేదు. ఇక్కడ మేము ఎవరు పేకాడేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గతంలో పేకాడేవాడు. రామారావు పిల్లలు ముందు చంద్రబాబు నాయుడు పేకాడేవాడు. ఇప్పుడు రామారావు పిల్లలు చంద్రబాబు తొందరతో ఆడుకుంటున్నాడు. అటువంటి చంద్రబాబు నాయుడిని మేము అడిగేది సూటిగా, ప్యాకాట్ అంటే రకరకాలైనటువంటి పేర్లు కూడా నాకు తెలిసినంతవరకు రిమ్మి అని కొంతమంది అంటారు, అందరు బాగా అంటారు, 3 ముక్కలు అంటారు, రకరకాలు ఉన్నాయి. కానీ పేక మొక్కలతో ఆడేటువంటి వాటిని ప్యాకాట్ అంటాం. బ్రిడ్జ్ గేమ్ దేనితో ఆడతారయా? పేక మొక్కలతోనే కదా ఆడతారు. ఆ పేక మొక్కలతో ఆడేవాడికి కదా నువ్వు డిఎస్సీలో ఉద్యోగం కల్పించావు. కాబట్టి పేక మొక్కల్లో ఆడేవాడికి ఉద్యోగం కల్పించావు అంటే మీకు ఎందుకంత బాధ చేస్తుంది నాకు అర్థం కావడం. మీరు చేసినటువంటి తప్పుకు సిగ్గుపడాలి, కానీ అడిగినటువంటి వాళ్ళ మీద బాధపడేది ఏంటి? రకరకాలైనటువంటి వాళ్ళు చూస్తారు. ఎప్పుడన్నా పాపం పొద్దుబానప్పుడు 10 మంది ఈ పక్క 10 మంది ఆ పక్క లావుడు పోటీలు అంటారు. తాడు లావుడు పోటీలు, అది కూడా ఒక తేడే. ఎవడన్నా కూర్చొని యోగాసనం వేసామంటే యోగాసనం వేస్తున్నాడో లేదో తెలియదు. నేను కూడా పక్కన చూసుకొని పైకి చూస్తా కళ్ళు మూసుకొని యోగాసనం వేసినట్టనా.